హరే కృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. భావం: సర్వమునకు ప్రభువైన నా దివ్యత్వమును వారు తెలుసుకొనలేక నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేస్తారు. భగవంతుడు అయిన కృష్ణుడు మానవ రూపం అవతరించినప్పటికీ, అంటే కేవలం రూపమును ధరిస్తారు కానీ అతడు దేవాదిదేవుడే కాని సామాన్య మానవుడు కాదని స్పష్టం అవుతున్నది. సమస్త విశ్వాల సృష్టి స్థితి లయం చేస్తున్న కూడా కృష్ణుణ్ణి కేవలం శక్తివంతుడైన మానవుడే కాని అంతకు మించి ఏదీ కాదనే కొంతమంది మూర్ఖులు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదని మనకి బ్రహ్మ సంహితలో కృష్ణుడే ఆ దేవాది దేవుడు అని రుజువు అవుతూ ఉన్నది. ఈశ్వరః పరమః కృష్ణః. ఈశ్వరః అంటే నియంత్రించేవాడు అని అర్థం. నిజానికి నియంత్రించేవారు చాలామంది ఉంటారు. వారు ఒకరికంటే ఒకరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో సాధారణంగా మనం చేసుకుంటున్న పనుల్లో కూడా మనం ఒక అధికారినో, ఒక కార్యదర్శినో, ఒక అధ్యక్షుడినో చూస్తూ ఉంటాము. వారందరూ కూడా వారి వారి స్థలాలలో నియంత్రించేవారే. కానీ బ్రహ్మ సంహితలో వివరించినట్లు కృష్ణ భగవానుడు పరమ నియంత, నియంత్రించేవాడు, నియామకుడు అని చెప్పబడింది. మనమున్న ఈ భౌతిక ప్రకృతిలో ఖచ్చితంగా అనేక మంది అధికారులు కూడా ఉంటారు. కానీ కృష్ణుడు మాత్రం ఈశ్వరః పరమః కృష్ణః అయి ఉన్నారు. మరియు అతని దేహం సచ్చిత్ ఆనందకరంగా ఉంటుంది. అది అభౌతికము, దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది అని మనం తెలుసుకోవాలి. భగవంతుని శరీరం, ఆత్మ అంతా కూడా ఆధ్యాత్మికమే. ఈ శ్లోకంలో మానుషీం అనే పదం వాడబడినది. ఎందుకంటే ఇక్కడ కృష్ణుని దేహము అర్జునునికి స్నేహితునిగాను, అలాగే ఒక రాజకీయవేత్తగా, అంటే సామాన్య మనిషిగా వ్యవహరించుచున్నాడు. కానీ నిజానికి అతడు సచ్చిత్ ఆనందమయుడు. కృష్ణుడు తన ఆంతరంగిక శక్తి చేత ఈ భౌతిక ప్రపంచంలో అవతారం తీసుకున్నారని మూఢులు తెలుసుకోలేరు. అందుకే వారు భగవంతుణ్ణి అపహాస్యం చేస్తారు. కృష్ణుని శరీరం మనలాంటి సామాన్య భౌతిక శరీరం కాదని ఎలా తెలుసుకోవాలి అంటే, భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు మమ మాయా దురత్తయా, అంటే మన చుట్టూ ఉన్న భౌతిక శక్తి ఎంత గొప్పదైనా కూడా అది తన ఆధీనంలోనే ఉంటుందని కృష్ణుడు అంటున్నాడు. అలాగే ఎవరైతే కృష్ణుని శరణాగతి పొందుతారో వారు ఈ భౌతిక ప్రపంచం నుండి ముక్తిని పొందుతాడని కృష్ణుడు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా సామాన్య మనిషి అయితే ఇలాంటి గొప్ప మాటలు మాట్లాడతారా? సృష్టి స్థితి లయములను చేసే వారికి మనలాంటి భౌతిక శరీరం ఉంటుందా? యోగమైశ్వరం అని చెప్పబడినది. అంటే భగవంతుడు సూక్ష్మము కంటే సూక్ష్మము మరియు గొప్పవాని కంటే గొప్పతనము, ఇవి రెండు ఒకే సమయంలో చేయగలడు. అదే సమయంలో వాటికి అతీతంగా కూడా ఉండగలడు. మూఢులు ఈ విషయం అర్థం చేసుకోలేకపోయినా భక్తులు మాత్రం అర్థం చేసుకుంటూ ఉంటారు. అందువలననే వారు ఎల్లప్పుడూ కృష్ణుని శరణాగతిలో భక్తియుత సేవ చేస్తూ ఉంటారు. ఈ కృష్ణ విజ్ఞాన విషయాలు తెలుసుకోవడానికి శాస్త్ర గ్రంథాలు అయిన భగవద్గీత, శ్రీమద్ భాగవతం పరిశీలిస్తే కృష్ణుడే దేవాది దేవుడని, సామాన్య మానవుడు కాదని సులభంగా అర్థమవుతుంది. శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 1వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పబడినట్లు, కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కలిసి సామాన్య మనిషి వలె ఆడుకుంటూ ఆ రూపంలో ఉన్న అనేక మానవాతీత లీలలను చేశారు. భగవానుడు సామాన్య మనిషిగా అవతరించుట అనే విషయం మూర్ఖులను భ్రాంతికి గురి చేయును.
కృష్ణుడు భూమిపైన ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను కూడా చేశారు. అవి ఏ మనిషి చేయలేరు. భగవద్గీత 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుని చతుర్భుజ రూపమును అర్జునుడు దర్శించాడు. ఆ రూపం దర్శించిన తర్వాత అర్జునుడు తిరిగి ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు తన సహజమైన మానవ రూపమును చూపించారు, మానుష రూపం. ఈ విధంగా దేవాది దేవుని వివిధ లక్షణాలు ఖచ్చితంగా సాధారణ మనిషికి సాధ్యమయ్యే పనులు కానే కావు. బ్రహ్మ సంహితలో చెప్పినట్లు కూడా కృష్ణుడు దేవాది దేవుడు, సర్వవ్యాపకుడు అని తెలుసుకోవాలి. భగవంతుడు సదా అతను బృందావనంలో నివసించుచున్నా కూడా తన వివిధ శక్తుల మరియు ప్రధాన విస్తరణ ద్వారా అతడు భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి చోట ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. హరే కృష్ణ.